హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడా సంబంధిత సమాచారం గురించి మరియు వార్తల్లో నిలిచిన పుస్తకాలు, అవార్డులు. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. అదేంటో చూద్దాము. మరియు భారతదేశ రక్షణ రంగం ఈ రోజున భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందం చేసుకుంది. దేని గురించి, ప్రస్తుతం దాని యొక్క ప్రాధాన్యత ఏంటి చూద్దాం. మరియు శ్రీలంక విషయానికి వస్తే రావణుడికి సంబంధించిన ఒక వార్త ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి విమానాన్ని తయారు చేసింది అసలు రావణుడి అని శ్రీలంక వాదిస్తోంది. అదేంటి, అసలు ప్రస్తుతం దాని యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. మరియు దాంతోపాటు ఇటీవల వార్తల్లో నిలిచిన బచ్పన్ బచావో ఆందోళన్, బచ్పన్ బచావో ఆందోళన్కి సంబంధించి కైలాస్ సత్యార్థి గారు ఇటీవల ఒక అంశం విషయంలో వార్తలు నిలిచారు. తన యొక్క ప్రాధాన్యత ఏంటి అదంతా చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు జరిగిన ఒప్పందాలు కానివ్వండి, మార్స్ మిషన్ పైకి, సింపుల్ చెప్పాలంటే యుఏఈ మార్స్ మిషన్ హోప్, దానికి సంబంధించిన అంశం కానివ్వండి, మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్గా సింపుల్ చెప్పాలంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ మంత్రి పరిధిలో అధికారులు ఏం చెప్పారంటే N95 మాస్కులతో పాటు కొన్ని మాస్కులని సూచించారు. అంటే N95 మాస్కులన్నీ హానికరమని కాదు ఇక్కడ అర్థం. ఏంటంటే N95 మాస్కులో మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే సైడ్కి వాల్స్ వస్తాయి, ఇలా ఓపెనింగ్స్. సో ఈ ఓపెనింగ్స్తో వాడే మాస్కులు ఏవైతే ఉంటాయో, సింపుల్ చెప్పాలంటే కొంతమంది మాస్కులు కట్టేటప్పుడు ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు సైడ్కి క్యాప్ లాగా కనబడుతుంది. సో ఆ క్యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూడండి, మాస్క్ పెట్టుకునేసరికి మన యొక్క బ్రీతింగ్ సమస్యగా ఉంటుంది, మన ఎయిర్ మనమే పీలుస్తున్నాము. సో కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. అలాంటి సమయంలో మాస్క్ తీసేయడం, ఇలాంటి నెగ్లిజెన్స్ పెరుగుతున్నాయి. అలాంటి వారికి కొంచెం ఉపశమనం ఇవ్వడానికి మాస్కుల్లో వాల్వ్ ఏదైతే ఉంటుందో ఒక క్యాప్ అనేది అమర్చి ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్నాం. అది N95 కానివ్వండి, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. దాని యొక్క ఉపయోగం ఏంటంటే ఈరోజు మనం విడుదల చేసే శ్వాస ఏదైతే ఉంటుందో, ఎయిర్ మన మౌత్ నుండి ఏదైతే వస్తుందో, ఆ ఎయిర్ మౌత్ నుండి నోస్ నుండి వచ్చే ఎయిర్ ఈ వాల్ నుండి బయటకు వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఈ వాల్ నుండి బయటకు వస్తుంది. ఆ ఎయిర్కి వచ్చే ప్రెషర్ వల్ల అందులో ఓపెనింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ లోపల ఆ ఓపెనింగ్స్ ఏర్పడడం ద్వారా మన నుండి ఎయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలా మనకు శ్వాసకు సంబంధించి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. టైట్గా ఉండకుండా, కంజెస్టెడ్గా ఉండకుండా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం వీటిని వాడుతున్నాము, చూస్తూ ఉన్నాం. కానీ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది అంటే ఇలా వాల్వ్ ఓపెనింగ్ ఉండే మాస్కులు ఏవైతే ఉంటాయో అవి హానికరం, వాటిని వాడకండి. ఇంట్లో తయారు చేసిన మాస్కులని మాత్రమే వాడండి. ఇంట్లో తయారు చేసిన మాస్కులు కానివ్వండి, లేయర్ బై లేయర్. ఒక మాస్క్ ఎలా ఉండాలంటే కనీసం 2 to 3 ఫోల్డ్ ఉండాలి, లేయర్ బై లేయర్. అలా ఎఫిషియన్సీ ఉండాలి. వైరల్ ఫిల్టర్ ఎఫిషియన్సీ 95% ఉండాలి. వైరల్ ఫిల్టర్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు నేను, ఈ వాల్వ్ నుండి ఒక వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు గాలి అనేది బయటకు వస్తుందని ఆటోమేటిక్గా గాల్లో వైరస్ వస్తుంది. ఆ వైరస్ ఒక మాస్క్ పెట్టుకునే వ్యక్తికి కానివ్వండి, ట్రాన్స్పరెంట్గా ఉండే మాస్క్లు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యక్తులు ఏవైతే ఉంటాయో ప్రొటెక్టింగ్ కవర్ అనేది ఎఫిషియన్సీ లేకుండా ఉండే వ్యక్తులకి ఈజీగా సంక్రమిస్తుంది. అలా వ్యాధి అనేది ఇంకా వ్యాప్తి చెందుతుంది. సో మాస్క్ అనేది ఒక్కరు పెట్టుకుంటేనే కాదు, ఇద్దరు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అలా ఇద్దరు పెట్టుకుంటేనే కట్టడి జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుండి చెప్తుంది. సో ఇలా ఒక వ్యక్తి నుండి ఈ శ్వాస నుండి వచ్చే డ్రాప్లెట్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో వేరే వ్యక్తికి సంక్రమిస్తాయి, ఇలా వాడకండి అని చెప్పేసి. వైరల్ ఫిల్టర్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మన కట్టుకునే మాస్క్ ఏదైతే ఉంటుందో బయటి నుండి వచ్చే గాలి కానివ్వండి దేన్నైనా ఫిల్టర్ చేసే కెపాసిటీ 95% ఉండాలి. అలా మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే వైరల్ ఫిల్టర్ ఎఫిషియన్సీ 95% ఉండాలి. అండ్ కాటన్తో తయారు చేసిన మాస్క్లని మాత్రమే వాడాలి అని చెప్పింది. కాటన్తో తయారు చేసే మాస్క్లు ఏవైతే ఉంటాయో కాటన్ క్లాత్ తోటి అవి మాత్రమే వాడండి అని చెప్పడం జరిగింది. ఇలా ఈ రోజున వార్తలు నిలిచింది ఏంటంటే N95 కానివ్వండి, వేరే ఏ కంపెనీ అయినా కానివ్వండి, పక్కన క్యాప్స్ ఉండేవి పెట్టుకోవడం కొంతమంది ఏమనుకుంటారంటే అదొక మంచి సింబాలిక్గా అనుకుంటారు. కానీ ఆ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, సింపుల్గా అందులో కొన్ని హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుండి బ్రీత్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఎయిర్ లీకేజ్ అనేది కాకుండా ఇంట్లో తయారు చేసిన మాస్కులు కానివ్వండి ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి. మరియు దాంతోపాటు 3 to 4 లేయర్స్ ఉంటే అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సో దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మరియు ఈరోజు ఒక టాపిక్ కూడా.
నెక్స్ట్ ఇక మన టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి. సో మనకు తెలుసు యుద్ధ ట్యాంక్ ఇది. రక్షణ రంగంలో దీని యొక్క అవసరము వర్ణనాతీతం. ఏంటంటే శత్రు దేశాలకు సంబంధించి ఒక యుద్ధం వచ్చినప్పుడు సాధారణ సమయంలో ఇవన్నీ మనకు ఒక ఎగ్జిబిషన్ మాత్రమే, చూడడానికి బాగుంటాయి అనుకుంటాయి, కానీ వీటి యొక్క సామర్థ్యము యుద్ధం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ దేశానికైనా యుద్ధం అనేది సర్వసాధారణం, ఒక దేశానికి అది ఏ సమస్య అయినా కానివ్వండి. ముఖ్యంగా సరిహద్దులు పంచుకుంటున్న దేశాల విషయంలో యుద్ధం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అందుకోసమే యుద్ధాలు జరగకూడదు, దేశాలు కొట్టుకోకూడదు, చంపుకోకూడదు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి కానివ్వండి, ఏవైనా కూడా కొన్ని శాంతి చర్చలు కానివ్వండి, జనరల్ అసెంబ్లీ ప్రసంగిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మీరు చూడండి, భారతదేశానికి చైనాకి ఇటీవల కాలంలో ఏమవుతుంది, మనం యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాము. అలా గాల్వన్ లోయలో ఇటీవల కల్నల్ సంతోష్ బాబు గారు చనిపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన వార్తలే. ఇటీవల గాల్వన్ లోయలో T-90, ఇది గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, T-90 యుద్ధ ట్యాంకులని భారత ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ మోహరించింది. యుద్ధ ట్యాంకులు T-90 ట్యాంకులు, T-90 ట్యాంక్ అంటారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రిలిమ్స్లో అడిగే బిట్ ఏంటంటే T-90 యుద్ధ ట్యాంకులను ఏ దేశం తయారు చేస్తుంది అంటారు, ఏ దేశం నుండి మనం తీసుకున్నాము అంటారు. రష్యా. T-90 యుద్ధ ట్యాంకులు మనం రష్యా నుండి తీసుకున్నాం. అలా భారతదేశంలో ఉన్న ఈరోజు T-90 యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రయాణం అనేది కొంచెం సజావుగా లేదు. ఎక్కడ ముఖ్యంగా ఈ రోజున మీకు గాల్వన్ లోయలో భారత ప్రభుత్వం వాటిని మోహరించింది అన్నాను. గాల్వన్ లోయ మొత్తం చూడండి ఎగుడు దిగుడుగా ఉంటుంది, లోయ ప్రాంతము. అలాంటి ప్రాంతంలో అందుకే చూడండి యుద్ధ ట్యాంకులకి టైర్లు ఉండవు. ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ టైప్లో ఫ్లోట్ అవుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే బెల్ట్ టైప్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఎగుడు దిగుడు ప్రాంతాలు, కొండల మధ్యలో ఇబ్బందిగా ఉంటుంది. మధ్య మధ్యలో మైనింగ్ టైపు సౌకర్యాలు కానివ్వండి అవి ఉంటాయి. అలాంటివి ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద పగుళ్ళు కానివ్వండి, బండలు కానివ్వండి, వాటిని క్లీన్ చేయడమే సమస్యగా మారుతుంది. ఎవరికి? భారత జవాన్లకి కానివ్వండి, ఆర్మీకి కానివ్వండి. అలాంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశానికి సంబంధించి రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎవరు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ రోజున ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఏంటంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, BEML అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థతో 776 కోట్ల రూపాయలతో ఒక ఒప్పందం జరిగింది. ఎవరికి? రక్షణ శాఖ మంత్రికి మరియు రక్షణ శాఖకి మరియు BEL అనే ఒక సంస్థకి మధ్యలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం యొక్క విలువ 776 కోట్లు. ఈ ఒప్పందంలోని నియమం ఏంటంటే ఇప్పుడు ఈ మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి లోయ ప్రాంతాల్లో మధ్యలో పగుళ్ళు లాంటివి కానివ్వండి, పెద్ద పెద్ద గుట్టలు లాంటివి వస్తాయి కదా, అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ యుద్ధ ట్యాంకులు సజావుగా ప్రయాణం చేయాలి అంటే ఏం కావాలి? సింపుల్గా దీనికి కూడా ఒక ప్లఫింగ్ కండిషన్స్ కావాలి. ప్లఫింగ్ కండిషన్స్ అంటే ఏంటంటే మనకు నాగలి అంటాం చూసారా, మనకి బ్లేడ్ బండ్లు అంటాము. చిన్న ఏదైనా మన ప్రాంతం ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని సమాంతరంగా చేయాలంటే మనం బ్లేడ్ బండిని మాట్లాడాలి అని చెప్పేసి ఒక ట్రాక్టర్కి ఉంటుంది. సేమ్ అలాంటి సౌకర్యమే ఇక్కడ ముందట మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇలాంటిదే మైనింగ్ రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో మైన్ ప్లఫ్స్ అంటారు, ఇంకా బలంగా ఉండే ప్లఫ్స్, పెద్ద పెద్ద బలంగా ఉండే బండల్ని కూడా నూకుతూ జరుగుతుంది అన్నట్టు. అలా ఈ యుద్ధ ట్యాంక్ ఇప్పటివరకు ఏదైతే ఉందో ఆ యుద్ధ ట్యాంక్కి ముందట ఈ మైన్ ప్లఫింగ్ అరేంజ్మెంట్ చేయడానికి అలా దాదాపు 1512 T-90 ట్యాంకులు ఉన్నాయి భారతదేశం దగ్గర. వాటన్నింటికి కూడా 2027 సంవత్సరానికల్లా ఈ మైన్ ప్లఫ్లని అరేంజ్ చేయాలి. అలా యుద్ధ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ యుద్ధ ట్యాంక్ ఇప్పటివరకు బ్లేడ్తో పోతూ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఇది పోయేటప్పుడు ముందట ఏమవుతుంది, ఇప్పుడు ఈ బ్లేడ్ లాగా తయారు చేస్తారు మైన్ ప్లఫింగ్. సో ఇవేమవుతుంది, ముందట ఏదైనా కొండలు కానీ గుట్టలు ఏమైనా దాన్ని నూకుతూ పక్కకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అలాంటి ఒక ఒప్పందము ఈ రోజున భారత రక్షణ మంత్రిత్వ శాఖకి మరియు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థల మధ్యలో జరిగింది. అలా 2027 సంవత్సరం వరకల్లా అన్ని యుద్ధ ట్యాంకులకి కూడా ఈ మైన్ ప్లఫింగ్లను అరేంజ్ చేయాలి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అందులోనూ ఈ ఎగుడు దిగుడు ప్రాంతాలు ఉండే చైనా లాంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కానివ్వండి, అక్సాయ్చిన్ ప్రాంతం కానివ్వండి, గాల్వన్ లోయ ప్రాంతం కానివ్వండి, చాలా చిన్న చిన్న ప్రాంతాలు, అక్కడ అసలు ప్రయాణమే కష్టం. అలాంటి ప్రయాణంలో మన సైనికులు ఈ యుద్ధ ట్యాంకులతో పోవడానికి కొంచెం సజావుగా దారి అనేది స్మూత్గా అవ్వడానికి ఈ ముందట మైన్ ప్లఫ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
దీనికోసం ఒక ఒప్పందం ఈ రోజున జరిగింది. అలా 2027 సంవత్సరం కల్లా దాదాపు 1512 యుద్ధ ట్యాంకులకి ఈ మైన్ ప్లఫిక్స్ని ఫిట్టింగ్ చేయాలి. ఎవరు? భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది 1964లో ఏర్పడిన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సో ఇందులో దాదాపు కేంద్ర ప్రభుత్వం వాటా 64%, వారి వాటా మిగతా ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టర్ వాటా వచ్చేసి 36%. సో ఈ రకంగా సింపుల్ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం మెజారిటీ షేర్ ఉంటుంది, మిగతా ప్రైవేట్ సంస్థలు తక్కువ షేర్తో ఉండేవి ఏవైతే ఉంటే వాటిని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటాము. సో అలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉండే BEML, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే ఒక మైనింగ్ కంపెనీకి ఈ ఒప్పందాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈరోజు వార్త ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ కూడా డిఫెన్స్ సెక్టార్ నుండి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఎవరితను? రావణుడు. సింపుల్ చూడండి, రావణునికి సంబంధించి మనం రామాయణంలో చాలా చదువుకునే ఉంటాము. రాముడు మనకు దేవుడు, మనకి రావణుడు ఒక రాక్షసునిగా ట్రీట్ చేస్తూ ఉంటాము. అలాంటి రావణ దహనం అని మనం తరచూ పండుగల రూపంలో చూస్తూ ఉంటాము. సీతమ్మని ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి. అలాంటి రావణుడు, వాస్తవానికి రావణుడు అత్యంత తెలివివంతుడు. వారి రాజ్యంలో రావణుడు సర్వ లక్షణాలు, అత్యంత బుద్ధిమంతుడు అని కూడా పేరుంది. కానీ మన భారతదేశం విషయానికి వచ్చేసి రావణుడు చాలా రాక్షసునితో ట్రీట్ చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే తను మన భారతదేశానికి సంబంధించి సింపుల్ చెప్పాలంటే హిందువులకు సంబంధించి రామాయణంలో సీతని ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి అవన్నీ కూడా మనం చూసాము. కానీ ఈరోజు రావణుడు ఎందుకు వార్తల్లో నిలిచాడంటే శ్రీలంక ప్రభుత్వం, లంక అంటున్న చూడండి, శ్రీలంక, లంకేశ్వరుడు రావణుడు. సో ఈ శ్రీలంక ఏదైతే ఉందో లంకలో లంక రాజ్యాధిపతి రావణుడు. ఇప్పటికి కూడా చూడండి, మీరు శ్రీలంక ప్రాంతంలోకి వెళితే శ్రీలంకలో రావణుని పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు, వాళ్ళ రాజు, ఒక గొప్ప రాజు ఒకప్పుడు రావణుడు. అలాంటి శ్రీలంక ప్రభుత్వము ఈరోజు శ్రీలంకకు సంబంధించి ఒక కీలకమైన ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించింది. అదేంటంటే రానున్న 5 సంవత్సరాల లోపల రావణుడే మొట్టమొదటిసారి విమానాన్ని కనిపెట్టాడు అనే ఒక విషయాన్ని ప్రపంచానికి నిరూపిస్తామనింది. రావణుడు ఏంటి, విమానం ఏంటి అనుకుంటాం. మనకు తెలుసు రైట్ బ్రదర్స్ అని చెప్పేసి విమానాన్ని కనుగొన్నాడు అని చెప్పేసి మనం చదువుకుంటా ఉన్నాం చిన్నప్పటి నుండి. కానీ రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు ఇటీవల కాలంలో దాన్ని జస్ట్ టెక్నాలజీ పరంగా మాత్రమే చేశారు. కానీ అసలు విమానం అనే కాన్సెప్ట్, మొట్టమొదటి విమానం ఈ భూమిపైన తయారు చేసిందే రావణుడు అని చెప్పేసి శ్రీలంక వాదిస్తోంది ఇటీవల. అలా 5000 సంవత్సరాల క్రితమే రావణుడు పుష్పక విమానాన్ని తయారు చేశాడు అని చెప్పేసి, ఆ పుష్పక విమానంలోనే సీతమ్మ వారిని తీసుకొచ్చాడని చెప్పేసి మనం చరిత్ర కథల్లో కూడా చూస్తాము, పుష్పక విమానం అని. అలా విమానం అనే పదం ఈరోజు వచ్చింది కాదు, ఆ రావణుడే కనిపెట్టాడు విమానం అనే కాన్సెప్ట్. దానికి సంబంధించి ఖచ్చితంగా మేము ప్రూఫ్ చేస్తాము, మా లంకేశ్వరుడే, మా రావణుడే ఈ విమానాన్ని కనిపెట్టాడు 5000 సంవత్సరాల క్రితము. దాన్ని ఈ రోజున వేరే వాళ్ళు కనిపెట్టారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. కానీ విమానం కాన్సెప్ట్ మాది అని చెప్పేసి శ్రీలంక వైమానిక రంగం పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఇటీవల ప్రసంగించడం జరిగింది. రావణుడే విమానాన్ని మొట్టమొదటి కనుక్కున్నాడు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి మేము చేస్తామని. అండ్ చూడండి, భారతదేశం విషయానికి వస్తే కూడా ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో చాలామంది రావణుణ్ణి అభిమానిస్తారు, రాముణ్ణి ద్వేషిస్తారు. కారణం ఏంటంటే రావణుడు ద్రవిడుడు అంటారు, రాముడు ఆర్యుడు అంటారు. మనం చరిత్రలో చూసాము ఆర్యన్ ఇన్వేజన్ అని చెప్పేసి. ఆర్యులు వచ్చి ద్రవిడులు నివసించుతున్న ప్రాంతాలను ద్రవిడులను అంతమొందించి వారు ఏలారు, వచ్చారు అని చెప్పేసి ఆర్యన్స్ వర్సెస్ ద్రవిడియన్స్గా మనకు కాన్ఫ్లిక్ట్ తెలుసు. సో అలా ద్రవిడులము మేము, ద్రవిడ అంటారు చూడండి. శ్రీలంకలో కూడా ద్రవిడ అనే పదంతో తిరుగుతుంది. అలా ద్రవిడులము, అసలైన ద్రవిడులం మేము అని తమిళ్ శ్రీలంక వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో అలా చాలా వరకు చూడండి, తమిళ్లో వచ్చిన సినిమా కూడా చూడండి, రావణ్ అనే సినిమా ఉంటుంది. రావణ్ సినిమాలో ఫైనల్గా చూసేది రావణున్నే హీరోగా చూపిస్తారు, మంచి వ్యక్తిగా చూపిస్తారు. అలాంటి కాన్సెప్ట్స్ ఏ ఉన్నా కూడా మనకు అవసరం లేదు. కానీ ఇటీవల వార్తలు నిలిచింది ఏంటంటే రావణునికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వము ఈ రోజున ఒక కీలక ప్రకటన చేసింది. 5000 సంవత్సరాల క్రితమే విమానాన్ని కనుగొన్నాడు రావణుడు, దాన్ని మొత్తం కూడా మేము
ప్రూఫ్ చేస్తాము అని చెప్పేసి 5 ఏళ్ల కాలంలో మేము ప్రూఫ్ చేస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటికి కూడా లంకలో చాలామంది కూడా బుద్ధిజాన్ని ఆచరిస్తారు, సింహలులు అంటారు. ఆ సింహలులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రావణునే పూజిస్తారు. సో అలా రావణునికి సంబంధించి విగ్రహాలు కానివ్వండి అవన్నీ కూడా అక్కడ రావణుడు పెద్ద దేవుడు వాళ్ళకి. సో ఈ రకంగా ఒకటి వార్త శ్రీలంకకు సంబంధించి. ఒక దిక్కేమో భారతదేశంలోనేమో ఆగస్టు 5 అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టబోతున్నాం, శంకుస్థాపన అని వార్త నిలుస్తోంది. మరియు నేపాల్కి సంబంధించి రాముడు అసలు మావాడే అని చెప్పేసి జనకపురి గురించి ఇటీవల ప్రసంగం మనం చూసాము. మరి ఈరోజు శ్రీలంక వచ్చింది రామునికి కాదు అసలు రావణునికి సంబంధించి. సో ఈ మధ్యలో రామ వర్సెస్ రావణ అంశాలు ఎక్కువగా నిలుస్తున్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హోప్ మిషన్. 10 days బ్యాక్ మనం దీనికి సంబంధించి ఒక అంశాన్ని సూచనగా తెలుసుకున్నాం, ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. హోప్ మిషన్ని UAE లాంచ్ చేస్తోంది అని చెప్పేసి. సో ఈ హోప్ మిషన్ ఏంటంటే ఒక మార్స్ మిషన్ అంగారకుని పైన ప్రయోగం చేసే ఒక ఆర్బిటార్ అంటే మనకు తెలుసు అంగారకుని పైన దానికి సంబంధించి ఫోటోలు తీయడం కానివ్వండి, దాన్ని అధ్యయనం చేయడానికి. రాకెట్ కాదు, హోప్ అనేది రాకెట్ కాదు, గుర్తుంచుకోండి. హోప్ అనేది ఒక ఆర్బిటార్. సో ఈ ఆర్బిటార్ ప్రయోగం ఇటీవల ఏ దేశం చేసింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరబ్ దేశం ఈ రోజున అధికారికంగా హోప్ అనే ఒక ఆర్బిటార్ని లాంచ్ చేసింది. ఆర్బిటార్ ఏదైతే ఉంటుందో సింపుల్గా చూడండి, రాకెట్లో ఒక పేలోడ్ మాత్రమే, శాటిలైట్ కానీ ఏ విధంగా ఉండండి. ఈ ఆర్బిటార్ని లాంచ్ చేయాలంటే మనకు రాకెట్ కావాలి. ఈ రాకెట్ పేరు H2A అనే రాకెట్లో UAE హోప్ అనే ఒక ఆర్బిటార్ని అంగారకుని పైన పరిశోధన చేయడానికి పంపింది. అలా అంగారకుని పైన పరిశోధన చేయడానికి ఈ ఆర్బిటార్ని లాంచ్ చేయడానికి ఏ దేశ సాయం కోరింది అంటే జపాన్. ఈ మిషన్ మొత్తం కూడా ఎక్కడ లాంచ్ అయింది అంటే జపాన్ తనేగషిమా అనే లాంచింగ్ ప్యాడ్ నుండి ఇదంతా ప్రయోగం జరిగింది. తనేగషిమా సింపుల్ చూడండి, భారతదేశానికి సంబంధించి ఏ దేశం సంబంధించిన శాటిలైట్ అని కూడా భారతదేశంలో లాంచ్ చేయాలంటే మనం నెల్లూరు శ్రీహరికోటకి వెళ్తాము. ఎందుకంటే అక్కడ ఉండే కండిషన్స్ మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. అక్కడ జాగ్రఫికల్ కండిషన్స్ కానివ్వండి, సీ షోర్కి దగ్గరలో కానివ్వండి, అలాంటి కండిషన్స్ కావాలి. రాకెట్ లాంచ్ చేయాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అలా UAEలో ఎలాంటి రాకెట్ లాంచింగ్ లేదు. సో రాకెట్ లాంచింగ్ ఉంటే వీళ్ళు రకరకాల శాటిలైట్ చేసుకుంటారు ఏమి. కానీ ఈరోజు UAEకి సంబంధించిన శాటిలైటే కానివ్వండి, అరబ్ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన ఎలాంటి పేలోడ్ అయినా సరే దాన్ని లాంచ్ చేయాలంటే వేరే దేశం యొక్క సహాయం కోరాలి. అలా ఈరోజు వీరి యొక్క ఆర్బిటార్ హోప్ అనే ఒక ఆర్బిటార్ మార్స్ మిషన్ పైకి పంపడానికి ఏ దేశ సహాయం కోరింది అంటే జపాన్ దేశంతో ఒప్పందం చేసుకుంది. అలా జపాన్ తయారు చేసిన రాకెట్ H2A అనే ఒక రాకెట్ ద్వారా అందులో ఈ హోప్ అనే ఆర్బిటార్ని పెట్టి ప్రయోగం చేసింది. ఎక్కడి నుండి లాంచ్ అయింది అంటే తనేగషిమా అనే లాంచింగ్ స్టేషన్ నుండి. ఇది ఎక్కడుంది? జపాన్లో ఉంది. సో ఈ రకంగా తనేగషిమా లాంచింగ్ ప్యాడ్ నుండి చేసి అరబ్ దేశాల్లోనే మొట్టమొదటి దేశం ఈ ప్రయోగం చేసిన దేశంగా UAE నిలిచింది. మొట్టమొదటి అరబ్ దేశం. దీనికి ఎంత ఖర్చు పెట్టింది అరబ్ అంటే UAE ఎంత అంటే $200 million ఖర్చు పెట్టింది. ఇలా లాంచ్ చేసిన ఈ రాకెట్ ఈ ఆర్బిటార్ మార్స్ కక్షలోకి ఎప్పుడు చేరుతుంది అంటే 2021 ఫిబ్రవరి. సో అలా UAE అవతరించి 50 సంవత్సరాల సందర్భంగా ఈ హోప్ అనే ఒక మార్స్ ఆర్బిటార్ మిషన్ని ఈరోజు UAE లాంచ్ చేసింది. అందులో ఏముంటాయంటే UV స్పెక్ట్రోస్కోపీ కానివ్వండి, IV స్పెక్ట్రోస్కోపీ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, వీటన్నిటితో మార్స్ పైన ఎలాంటి వాతావరణం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి అధ్యయనం UAE దేశం చేస్తుంది. ఇలా మనకి ఈరోజు మార్స్కి సంబంధించి హోప్ అనే ఒక మిషన్ వార్తలో నిలిచింది. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి. సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత. ఆమ్ ఆద్మీ. సో ఇటీవల
ఆమ్ ఆద్మీ పార్టీ మనకు తెలుసు ఢిల్లీలో విజయడంక మోగించి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఆ విజయడంక మోగిన తర్వాత మనకి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ క్యాబినెట్ ఈ రోజున ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన. చూడండి, ముఖ్యమంత్రి పేరు మీదగా వచ్చింది. ఘర్ అంటే ఇంటికి, రేషన్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, దానికి సంబంధించిన పథకం. ముఖ్యమంత్రి ఇంటింటికి రేషన్ ఇచ్చే ఒక పథకాన్ని, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అనే ఒక పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం రూపొందించి ఇటీవల క్యాబినెట్ ఆమోదం పొందింది. ఆటోమేటిక్గా క్యాబినెట్ ఆమోదం పొందిందంటే ఏంటి? ఆ పథకం అమల్లోకి వస్తుంది అన్నట్టు. రానున్న 7 నెలల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తాము అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చూసాము, కోవిడ్ కాలంలో చాలా వరకు డోర్ డెలివరీ కానివ్వండి, ఆన్లైన్ అనేది మనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చూసాము. ఎందుకంటే బయటికి వెళ్ళడము, ఒకేసారి షాప్ల ముందు అందరూ గుమిగూడడము, ఆ గుమిగూడిన సందర్భంలో వైరస్ వ్యాప్తి చెందడము, ఇలాంటి పరిస్థితులన్నింటినీ అడ్డుకట్ట వేయాలంటే ఆన్లైన్ విధానమే బాగుంటుంది అని చాలా సంస్థలు వాదించినాయి, ప్రభుత్వం కూడా వాదించింది. ఇలాంటి సందర్భాలను చూడండి, ఒక అడుగు ముందుకేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్తో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ ద్వారా మద్యం కూడా విక్రయిస్తోంది. అలా ఆన్లైన్ విధానం అనేది ఈరోజు వార్తల్లో ఉంటుంది. ఈ రోజున ఆన్లైన్ అని కాదు, కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ ఏదైతే ఇస్తుందో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆధారంగా ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా తినుబండారాలు, తిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో, బియ్యం కానీ గోధుమలు కానివ్వండి, పప్పులు, చక్కెర, నిత్యావసరాలు అంటాము, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఒక వ్యక్తికి కావాల్సిన నిత్యావసరాలని ప్రభుత్వము చౌక ధరల దుకాణం ద్వారా ఇస్తుంది. సింపుల్ చెప్పాలంటే చౌక ధరల దుకాణం, మనం రేషన్ షాప్లు అంటాము, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము. అలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేయాలంటే ఏం చేస్తున్నారు, నెల ముందు రాగానే ఫస్ట్ వారంలోనే ప్రతి ఒక్కరు ఇక లైన్లో నిలబడతారు. రేషన్ షాప్ ముందర చాలా లైన్ ఉంటుంది చూడండి, కిరోసిన్ కోసము, చక్కెర కోసము. అలా రేషన్ కార్డు పట్టుకొని పోతూ ఉంటాము. అలా రేషన్ దగ్గర నిలబడితే ఈ గుంపుల మధ్యలో వైరస్కి మంచి వాతావరణం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశాడు, ఇప్పుడున్న పరిస్థితులను ఎప్పటికీ కొనసాగిస్తాం. ఇప్పుడు కరోనా పరిస్థితుల కాలంలో కాదు, ఎప్పటికైనా కూడా ఇక ఇంటింటికి రేషన్ అనేది ఇక ప్రభుత్వమే ప్యాక్ చేసేసి, నిత్యావసరాలు ప్రభుత్వం నుండి ఏవైతే వస్తాయో ఆ నిత్యావసరాలు అన్నింటినీ కూడా ప్రభుత్వమే ప్యాక్ చేసి ఇంటింటికి ఇక డోర్ డెలివరీ ఇచ్చుకుంటూ పోతుంది అనే ఒక వినూత్నమైన చర్యకి చేయడం జరిగింది. ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఇంటింటికి రేషన్ ఇచ్చే పథకం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రాష్ట్ర కాదు, కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము. అది ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రోజ్గర్ యోజన పేరుతో ప్రారంభమైంది. అండ్ ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ప్రస్తావిస్తుంది, వన్ నేషన్ వన్ రేషన్. వన్ నేషన్ వన్ రేషన్. వన్ నేషన్ వన్ రేషన్ అంటే మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం వచ్చినాక అన్ని 1 అవుతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ ఎవ్రీథింగ్, అలా 1 అని వస్తుంది. సో ఈ రోజున వన్ నేషన్ వన్ రేషన్ అంటే ఏంటంటే రేషన్ ద్వారా లబ్ధి పొందే ప్రజలు దేశంలోని ఏ మూల నుండైనా సరే వారికి కావాల్సిన నిత్యావసరాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కల్పించేవి. భారతదేశంలోని ఏ పౌరుడైనా ఎక్కడైనా భారతీయుడే అనే ఉద్దేశం ద్వారా దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాంటి పథకం ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ కూడా ఈ ఘర్ ఘర్ యోజనలో కలుపుతాము అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ గారు వార్తలు నిలిచారు, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన. నెక్స్ట్ మనోదర్పణ్. ఈ రోజున వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే మనోదర్పణ్ అనే ఒక ఇనిషియేటివ్. మనోదర్పణ్ సింపుల్ ఏం లేదు, ఇది దేనికి సంబంధించింది, ఎవరు ప్రారంభించారు? హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటాను, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ. దీనికి సంబంధించి మంత్రి ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఇటీవల
నిన్నటి క్లాస్లో మనం దీని గురించి ఒక ఇండికేషన్ చెప్పాను. మనోదర్పణ్ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది, దాని గురించి గైడ్లైన్స్ వచ్చాక తెలుసుకుందామని చెప్పేసి. ఈ మనోదర్పణ్ పోర్టల్ దేనికోసం అంటే స్టూడెంట్స్కి, టీచర్స్కి అండ్ పేరెంట్స్కి సైకలాజికల్ బూస్టింగ్ ఇవ్వడానికి, సింపుల్గా చెప్పాలంటే సైకలాజికల్గా వారిని దృఢపరచడానికి మనోదర్పణ్ అనే ఒక ఇనిషియేటివ్ని కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకుంది. చూడండి ఏం ఏ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ సైకలాజికల్ సపోర్ట్, సైకలాజికల్గా దృఢంగా ఉండాలి అని చెప్పేసి టు స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ పేరెంట్స్ మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో మనకి మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పేసి ప్రజలందరికీ సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి ఆర్ ఫ్యామిలీస్కి సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఈ రోజున చాలామంది సైకలాజికల్గా దృఢత్వాన్ని కోల్పోతున్నారు, అలా డిప్రెషన్లోకి ఫీల్ అవుతున్నారు. అలాంటి డిప్రెషన్లో మనం చూస్తాం ఇటీవల కాలంలో చిన్న చిన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, సైకలాజికల్గా ఇంపాక్ట్ పడుతుంది వారిపైన. అలాంటి సైకలాజికల్గా ఇంపాక్ట్ పడ్డాక వారి యొక్క జీవితం అనేది ఎటు పయనిస్తుందో తెలియదు. కొంతమంది అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నటుడు మనం సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎవరైతే ఉన్నారో యువ నటుడు 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నప్పుడు కూడా సైకలాజికల్ స్ట్రెస్ తోటి ఉరివేసుకున్నాడు అని చెప్పేసి మనం చూసాము. సో ఏది ఏమైనా కూడా కండిషన్స్ ఏదైనా కూడా టీచర్స్ని, పేరెంట్స్ని మరియు స్టూడెంట్స్ని అందరినీ కూడా సైకలాజికల్గా దృఢత్వం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము మానవ వనరుల శాఖ మంత్రి గారు మనోదర్పణ్ అనే ఒక పోర్టల్ని ఇనిషియేటివ్ని ఈ రోజున తీసుకోవడం జరిగింది. సో ఇది ఒకటే ప్రశ్న అడుగుతాం, మనోదర్పణ్ ఎవరు రిలీజ్ చేస్తారు, దేనికి సంబంధించి, ఎవరిని ఉద్దేశించు, దీనికి సంబంధించి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఇది ఒకటి మనకు వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నిన్నటి క్లాస్లో దీని గురించి మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. కార్మికులకు సంబంధించి పని గంటలు తగ్గుతాయా, పెరుగుతాయా, దానికి సంబంధించి ఏ ఆర్టికల్ ఉంటుంది, ఏ రాజ్యాంగ ప్రకారం, అవన్నీ చూసాం మనం. ఈ రోజున ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? జెనీవా, స్విట్జర్లాండ్ హెడ్ ఆఫీస్, జెనీవా, స్విట్జ్. సో ఒక రిపోర్ట్ ఇచ్చింది, నివేదిక భారతదేశానికి సంబంధించి, ఒక్కొక్క దేశానికి ఇస్తుంది. అది భారతదేశానికి సంబంధించి ఏమిచ్చింది అంటే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 36.4 కోట్ల మంది పైన దీని ప్రభావం పడింది. లాక్డౌన్ ప్రభావం అనేది పడింది. అది ఎవరిపైన? ముఖ్యంగా కార్మికులే కానివ్వండి, వలస కూలీలే కానివ్వండి, పారిశ్రామికవేత్తలే కానివ్వండి, లాక్డౌన్ ప్రభావం దాదాపు ఇంతమంది పైన పడింది. అందులో నేరుగా పట్టణ మరియు నగరాల్లో దాదాపు 1.9 కోట్ల మంది ఉద్యోగాలు కూడా పోయినాయి. దాదాపు 25 లక్షల వలస కుటుంబాలు ఈ లాక్డౌన్ వల్ల ప్రభావితమైన 25 లక్షల కుటుంబాలు ఈ లాక్డౌన్ వల్ల ప్రభావితమైనాయి. మరియు దాంతోపాటు ఈ రోజున చూడండి లాక్డౌన్ విధించిన తర్వాత సింపుల్ చూడండి, మన భారతదేశంలో దాదాపు 69% ఆఫ్ ఇండస్ట్రీస్ 10 మంది కంటే తక్కువ పనిచేసే కర్మాగారాలే ఉన్నాయి. సింపుల్ చెప్పాలంటే ఇండస్ట్రీస్, మన భారతదేశంలోనే మొత్తం ఇండస్ట్రీస్ని కనుక కన్సిడర్ చేస్తే ఆ ఇండస్ట్రీస్లో 10 మంది అంతకంటే తక్కువ పనిచేసే ఇండస్ట్రీసే దాదాపు 69% ఉన్నాయి. అవి చాలా ఇబ్బంది పడ్డాయి, ఎందుకంటే ఉత్పత్తి లేక, లాభాలు లేక, మళ్ళీ ముందుకు రాక. సో ఇలాంటి పరిస్థితుల గురించి చెప్పింది. అలా లాక్డౌన్ ఇబ్బంది వల్ల చాలామంది వారి యొక్క ఆదాయ మార్గాలను కోల్పోయారు అని చెప్పేసి జస్ట్ బేసిక్గా ఇటీవల లాక్డౌన్ పైన ప్రస్తావించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకి ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఒక్కొక్క రంగాన్ని ఆదుకుంటుంది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, మత్స్య రంగాన్నే కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని PM స్వనిధి కింద, అలా ఒక్కొక్క రంగం అంతా స్తంభించిపోయింది. ఇదే మనం చెప్పుకునేది ఇక్కడ, ఒక్కొక్క రంగం స్తంభించిపోయింది. కాబట్టి ఆ రంగాలన్నిటినీ కూడా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల పథకాలు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ రోజున టాపిక్ అండ్ ఇంకోటి చూడండి, కొన్ని అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రోజ్గార్ సేతు అని మరియు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఇటీవల కాలంలో మనం చర్చించుకునే అన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకొని రాసుకుని, ఎందుకంటే ఇది పరిస్థితి ఉంది ప్రస్తుతం అని చెప్పేసి. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష ట్యాక్సెస్, పన్నులు. మనకు తెలుసు ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటో. ప్రత్యక్ష పన్నులు అంటే ఆ పన్నులను డైరెక్ట్గా మనం చూస్తాం. ఎగ్జాంపుల్, నేను ఎంతైతే ఎర్న్ చేస్తున్నానో, నేను 1,00,000 ఎర్న్ చేస్తానా, 10 లక్షలు ఎర్న్ చేస్తానా, ఎంత ఎర్న్ చేస్తానో ఆ ఎర్న్ చేసిన దానిలో, సంపాదించిన దానిలో కొంత శాతం, 10%, 20% నేను కేంద్ర ప్రభుత్వానికి నేరుగా కడతాను. అంటే అది ఎంత కడతానో నేను చూస్తాను.
సో మనం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి నేర్చుకుంటున్నాము. మనం క్రితం కూడా చూసాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది సెబీ సంస్థతో ఒప్పందం చేసుకుంది అన్నాను. సెబీ గురించి మనం ఆల్రెడీ క్రితం నేర్చుకున్నాము. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కూడా మనం చూస్తున్నాం బిఎస్సి ఎన్ఎస్సి అని చెప్పేసి స్టాక్ మార్కెట్లు ఉంటాయి. అలా సంస్థల్లో స్టాక్స్ కానీ షేర్స్ కానీ ఎవరైతే కొంటారో అందులో ఆదాయం అనేది వస్తుంది. ఆ ఆదాయం వచ్చిన దానిపైన ఆదాయ పన్ను ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. సో భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా ఎంత ఎర్న్ చేస్తాడో అందులో కొంత శాతాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ఆధారంగా ప్రభుత్వానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం పన్ను అంటాము. సో అలా స్టాక్ మార్కెట్లో వచ్చినవి కానీ మీరు చూడండి, అంతేందుకు కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఉంటుంది. ₹1,00,00,000 ఏదైతే బహుమతి వస్తుందో ₹1,00,00,000 మనకు చేతికి రాదు. అందులో ఖచ్చితంగా కొంత పర్సెంటేజ్ ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. అలా ఆదాయం ఒక వ్యక్తి పైన డైరెక్ట్గా పన్ను పడింది అనుకోండి, వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి కడితే అది డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్షంగా వ్యక్తికి మరియు ప్రభుత్వానికి మధ్యలో ఉంటుంది. అదే సంస్థ పైన పడితే కార్పొరేట్ పన్ను, అవి రెండు డైరెక్ట్ ట్యాక్సెస్. అలా ఆ డైరెక్ట్ ట్యాక్సెస్ని వేసే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవల సెబీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ రోజున మళ్ళీ ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అంటే సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించి ఈ ఒప్పందం రెండింటి మధ్యలో జరిగింది. భారతదేశంలో ఎన్ని సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని చిన్న పరిశ్రమలు ఉన్నాయి, వీటికి సంబంధించిన డేటా ఎక్స్చేంజ్, ఈ రెండింటి మధ్యలో డేటా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. దీని ఆధారంగా ఏమవుతుందన్నట్టు ఆటోమేటిక్గా పన్ను కోటాలోకి వస్తుంది. సో పన్నులు విధించడానికి సులభంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా రాబడి వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ఇటీవల జరిగిన ఒప్పందం ఏంటంటే ఒక డేటా ఎక్స్చేంజ్ ఒప్పందం అనేది జరిగింది. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఏ సంస్థ పైన కూడా ఏ వ్యక్తులపైన కూడా ఆదాయ పన్ను పైన మనకి వేస్తుంది. ఈ రకంగా మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది అంటే ఎంఎస్ఎంఈ. మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో లోన్స్ ఇస్తోంది అని చెప్పేసి. అలా ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈల యొక్క పరిమితిని చేంజ్ చేయడము, వాటిని ఉద్యమంగా పరిగణలోకి తీసుకోవడం మనం చూసాము. ఇవన్నీ కూడా మనం గడిచిన క్లాస్ చూసాము. ఈ రోజున ఎంఎస్ఎంఈ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మధ్యలో డాటా ఎక్స్చేంజ్ ఒప్పందం అనేది ఒకటి జరిగింది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, భారతదేశంలోనే ఒక అద్భుత వ్యక్తి, సింపుల్ చెప్పాలంటే కైలాష్ సత్యార్థి. ఇతని వార్తల్లో వ్యక్తుల కింద మనం నేర్చుకోవట్లేదు. కాకపోతే ఈరోజు కైలాష్ సత్యార్థి గారు స్థాపించిన ఒక సంస్థ వార్తలు నిలిచింది. అదేంటంటే బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థ 1980లో ఏర్పాటు చేయబడింది. ఎవరిచే? కైలాష్ సత్యార్థిచే ఏర్పాటు చేయబడింది. అదొక ఎన్జిఓ, స్వచ్ఛంద సంస్థ. అలా చిన్నపిల్లలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కానివ్వండి, ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థని అరికట్టడానికి కైలాష్ సత్యార్థి గారు ప్రారంభించిన ఒక సంస్థ. ఈ సంస్థ చేసిన పనులకి గాను తనకి 2014లో నోబెల్ పురస్కారం కూడా వచ్చింది. నోబెల్ అవార్డు శాంతి కేటగిరీలో, పీస్ కేటగిరీలో. నోబెల్ అవార్డ్స్ అనేవి రకరకాల కేటగిరీలో వస్తాయి. సో శాంతిలో భాగంగా నోబెల్ కేటగిరీలో శాంతి చిహ్నానికి భాగంగా ఇతనికి పీస్ సెక్టార్లో నోబెల్ అవార్డు అనేది వచ్చింది. 2014లో మధ్యప్రదేశ్ సంబంధించిన ఈ వ్యక్తి చిన్నపిల్లలకు సంబంధించి చాలా చర్యలు చేశాడు. అతను చాలా కార్యక్రమాలు, చిన్నపిల్లలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, యూనిసెఫ్ సూచించే కార్యక్రమాలు చేయడం కానివ్వండి, అలా తనకంటూ ఒక గుర్తింపు తీసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలోనే నోబెల్ అవార్డుతో ఒక గుర్తింపు కూడా పొందాడు. మరి ఈ రోజున ఇతను స్థాపించిన బచ్పన్ బచావో సంస్థ ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ వీళ్ళకి సంబంధించి చైల్డ్ విట్నెసెస్ ఉంటాయి. చూడండి, మనకు న్యాయస్థానాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా చైల్డ్ విట్నెస్ అనేవి ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, వారికి సంబంధించిన న్యాయ పర్యవేక్షణ సంస్థ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్. అందులో ఇటీవల కాలంలో ఏమవుతుందంటే ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఒక అంశం వార్తల్లో ఉంది ఏంటంటే చిన్నపిల్లలని ఈ కోవిడ్ పరిస్థితుల కాలంలో కూడా విట్నెస్లో భాగంగా, ఆధారాల్లో భాగంగా ఏం చేస్తుంది అంటే న్యాయస్థానంలోకి ఫిజికల్గా
అటెండ్ అయ్యే అంశం అనేది ఒకటి వార్తలు నిలిచింది. అలా చిన్నపిల్లలని ఫిజికల్గా ఇప్పుడున్న పరిస్థితిలో న్యాయస్థానాలకి రాకూడదు, వారిని వీడియోస్ సర్వీలెన్స్, సింపుల్ చెప్పాలంటే వీడియో కాన్ఫరెన్స్ ఆధారంగా కానివ్వండి, వర్చువల్గా కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన విట్నెసెస్ ఏమైనా ఉంటే తీసుకోండి అని చెప్పేసి ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కొన్ని కీలక సూచనలు చెప్పింది. చిన్నపిల్లలకు సంబంధించి ఏ అంశాన్నైనా కూడా వారిని ఫిజికల్గా ఎక్కడైతే ప్రజెంట్ ఉండాలో అక్కడ వాళ్ళని భౌతికంగా హాజరుపరచకండి, వారికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో భాగంగా వాళ్ళు హాజరయ్యే పరిస్థితే కానివ్వండి, ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైనా హాజరయ్యే పరిస్థితే కానివ్వండి, ఏ అంశంలో అయినా కూడా చిన్నపిల్లల విషయంలో, అందులోనూ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కాలంలో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకుపోవడానికి ఆస్కారం లేదు, వారికి సంబంధించి ఏదైనా కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ వర్చువల్గానే జరగాలి అని చెప్పేసి కీలకమైన సూచనలు ఢిల్లీ ప్రభుత్వానికి ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. దీనిలో కేసు ఎవరు ఫైల్ చేశారు, చిన్నపిల్లల తరపున వీళ్ళకి సంబంధించిన హక్కులపైన ఎవరు ఈ పిటిషన్ని దాఖలు చేశారంటే కైలాస్ సత్యార్థి ఆధ్వర్యంలోని బచ్పన్ బచావో ఆందోళన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ జూన్ 12న బాల పంచాయత్ పేరుతో, బాల పంచాయత్ అనే పేరుతో చిన్నపిల్లలకి సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. జూన్ 12 అంటే ఏంటి? వరల్డ్ డే అగైనిస్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12 ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. అలా బాల కార్మికులకు సంబంధించి, బాలలకు సంబంధించి ఇంపార్టెంట్ అంశాలపైన ప్రతిసారి కూడా చిన్నపిల్లల కోసం పోరాడే ఒక నేత, నాయకుడు మనకి కైలాస్ సత్యార్థి. సో తను ఈరోజు వార్తలు నిలిచాడు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యలో జరిగిన దానిలో ఆ పిటిషన్ని చిన్నపిల్లల తరపున వేసింది, వారి హక్కుల కోసం రక్షణ భాగంగా అతను వార్తలు నిలిచాడు. నెక్స్ట్, మహాత్మా జ్యోతిబా పూలే. ఈ వ్యక్తి ఈరోజు వార్తల్లో నిలవలేదు, కానీ తన పేరు మీద ఉన్న ఒక అంశం వార్తల్లో నిలిచింది. అదేంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం మహారాష్ట్రలో అలయన్స్ గవర్నమెంట్ ఉంది. అలయన్స్ గవర్నమెంట్ అంటే ఏ పార్టీకి సంపూర్ణ కూటమి, సంపూర్ణ ఆధిపత్యం లేనప్పుడు, మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు ఒక పార్టీ 2తో కానీ 3తో కానీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. అలా ప్రస్తుతం శివసేన ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. శివసేన ప్రభుత్వం ఏం చెప్పింది అంటే 2019 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, నవంబర్లో ప్రభుత్వం ఏర్పాటైంది, నవంబర్లో ఏర్పాటైన తర్వాత ఏం చెప్పిందంటే రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు ఏవైతే అప్పులు తీసుకుంటారో ఇప్పటి వరకు వారి పంటకి సంబంధించి పెట్టుబడి కానివ్వండి, వారు ఎరువులు కొనుక్కోవడానికి కానివ్వండి, ప్రభుత్వం దగ్గర నుండి తీసుకున్న ఏవైతే లోన్స్ ఉంటాయో, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్, అలా ప్రభుత్వ రంగం నుండి తీసుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో లోన్స్ని, వాటిని రద్దు చేస్తాము, లోన్ వేవర్ ఇస్తాము. సో లోన్ రద్దు చేస్తాము, మీకు రుణమాఫీ చేస్తాము అన్నట్టు. సింపుల్ చెప్పాలంటే రుణమాఫీ అనేది ప్రకటించింది 2019లో. ఆ పథకాన్ని ఏ పథకంతో చెప్పారు అంటే మహాత్మా గాంధీ, ఆ పేరేం పెట్టారు దానికంటే మహాత్మా జ్యోతిబా పూలే లోన్ వేవర్ స్కీమ్. మహాత్మా జ్యోతిబా పూలే లోన్ వేవర్ స్కీమ్ అంటే తన పేరు మీద పెట్టిన ఒక పథకం, రైతులకి రుణమాఫీ ఉద్దేశించిన పథకం. ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అందులో భాగంగా దాదాపు 17,646 కోట్ల రూపాయలని రైతులకి అప్పచెప్పింది. అలా రాష్ట్రంలో 2 లక్షల రుణాలు లోపు తీసుకున్న రైతులని దాదాపు 83% మందికి లోన్ వేవర్, రుణమాఫీ చేసింది. అలా ఒక అద్భుతమైన చర్య చేసింది అని చెప్పేసి ఈ రోజున వార్తల్లో నిలిచింది. ఇటీవల దాదాపు 2 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రుణమాఫీ పథకం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్ర. అందులో భాగంగా దాదాపు రాష్ట్రంలోని 83% రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో 2 లక్షల రూపాయల లోపు తీసుకున్న రుణాలన్నింటినీ కూడా రాష్ట్రంలో 83% తీసేసింది, అంటే మాఫీ చేసేసింది. అందులో భాగంగా ఇటీవల 17,646 కోట్ల రూపాయలని ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసింది. అలా మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద ఇటీవల వార్తలు నిలిచింది. ఎందుకు మరి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి పథకాలను చేపడుతుందంటే జ్యోతిబా పూలే 1827లో మహారాష్ట్రలో జన్మించాడు. మహారాష్ట్ర
సో జ్యోతిబా పూలే 1873-74 మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేసి డిప్రెస్డ్ క్లాసెస్ కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం పోరాడాడు, వారికి విద్యను కల్పించాడు, సామాజిక పరిస్థితులు మెరుగుపరచడంలో తన వంతు పాత్ర చాలా ఉంది. అండ్ తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి అమ్మాయిలకి సంబంధించి ఆడపిల్లలు కానివ్వండి, బాలికలు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వారికి విద్యను ప్రసాదించడం కానివ్వండి, విద్య మరియు అభివృద్ధి చర్యల్లో వెనుకబడిన కులాల వారి కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే. తన పేరు మీదే మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో లోన్ వేవర్ స్కీమ్ అనేది ప్రారంభించింది. ఆ లోన్ వేవర్ ఈరోజు వార్తలు నిలిచింది. దాదాపు 83% రుణాలని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒకటి మనకి ఈరోజు అంశం. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండియా ఐడియాస్ సమ్మిట్. దీనికి సంబంధించి క్రితం ఒక 1 వీక్ బ్యాక్ మనం క్లాస్ నేర్చుకున్నాము. ఇండియా ఐడియా సమ్మిట్ అనేది జూలై 22న ఈ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తావిస్తారు. అలా యుఎస్కి ఇండియాకి మధ్యలో గ్లోబల్ లీడర్స్, రీసెర్చర్స్, సైంటిస్టుల మధ్యలో జరిగే ఒక సదస్సు. ఇందులో దేశానికి సంబంధించి 2 దేశాలకు సంబంధించి ఏ రకంగా ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పేసి అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నాను. ఈ సంవత్సరం ఇండియా ఐడియా సమ్మిట్కి ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? బిల్డింగ్ బెటర్ ఫ్యూచర్. బిల్డింగ్ బెటర్ ఫ్యూచర్ అంటే మీనింగ్ ఏంది? గొప్ప భవిష్యత్తుని నిర్మించాలి. ఏ 2 దేశాలు? ఈ 2 దేశాల మధ్యలో ఉన్న ఒప్పందం ఆధారంగా ఒక గొప్ప భవిష్యత్తుకి నాంది పలకాలి, నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో బిల్డింగ్ బెటర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ఇండియా ఐడియాస్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం జరుగుతుంది 45th సమ్మిట్. 45th. సో ఈ 45th సమ్మిట్ను సింపుల్ చూడండి, ఇండియా ఐడియాస్ సమ్మిట్ని ఏదైతే ఉంటుందో యూఎస్కి ఇండియాకి మధ్యలో నిర్వహించే సంస్థ ఏది అంటారు? అదే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఇండియా ఐడియా సమ్మిట్ అనే ఒక సదస్సుని జరుపుతుంది. కానీ ఈసారి వర్చువల్గా జరుగుతుంది. ఎందుకంటే కరోనా కాలంలో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడికి కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు కాబట్టి వర్చువల్ సమ్మిట్ జరగబోతుంది. అలా సౌత్ క్యారోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సో యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనే సంస్థ ఈ సమ్మిట్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం జరుగుతుంది 45th. సో ఇది ఇండియాకి యుఎస్కి మధ్యలో జరుగుతున్న ఒక సదస్సు. దీనిలో ఈరోజు జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి ప్రసంగం ఏంటి, అందులో ఎలాంటి అంశాలు చర్చించారు, అదంతా కూడా మనం అనాలిసిస్గా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శాఖ మంత్రి గారు ప్రస్తుతం రాజ్ కుమార్ సింగ్. చూడండి, ఈరోజు ఏ దేశాన్నైనా తీసుకోండి, ఏ దేశాన్ని తీసుకున్నా కూడా పునరుత్పాదక శక్తిపైన ఆధారపడుతున్నాయి. దీనికి సంబంధించి మనం క్రితం క్లాస్లో చూసాము. గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా సోలార్ ఎనర్జీ పైన, టైడల్ ఎనర్జీ పైన, విండ్ ఎనర్జీ పైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పొల్యూషన్ ఈజ్ ద మెయిన్ కండిషన్, మెయిన్ బ్యారియర్. ప్రతి అభివృద్ధికి కూడా పొల్యూషన్ లేని సమాజం కావాలి. అందులోనూ చూడండి, ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చాలా దారుణమైన గణాంకాలను మనం చూస్తున్నాం. పర్టికులర్ మ్యాటర్, మనిషికి హానికరమయ్యే పర్టికులర్ మ్యాటర్లు కూడా దారుణంగా పడిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వాలు తరచూ సరీ బేసి విధానం అని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారు 1 year బ్యాక్ కనిపెట్టారు. అంటే సరీ బేసి విధానం ద్వారా వెహికల్స్ నడవడం కానివ్వండి. ఈ రోజున ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో, ఎలక్ట్రిక్ ద్వారా నడిచే వెహికల్స్ తీసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం అని, అలాంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ వార్తలు నిలుస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇటీవల ఒక ప్రపంచ దేశం కూడా చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఒక దేశం, సింపుల్ చెప్పాలంటే పేదరికం లేని దేశం అని ప్రపంచ దేశాలన్నీ చెప్తాయి. అసలు పేదరికమే 0 అని దేశం అని చెప్తాయి. పేదరికం లేని దేశము, నిరుద్యోగం లేని దేశం ఏది ఉండదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఒక దేశాన్ని చూపిస్తాయి, ఆ దేశంలో పేదరికం ఉండదు అని. కానీ ఆ దేశం మాత్రం అధికారికంగా చెప్పలేము మా దగ్గర పేదరికం లేదని. ఈవెన్ అమెరికాలో కూడా పేదరికం ఉంటుంది. అలా లగ్జెంబర్గ్ దేశం ఒకటి ఉంటుంది. లగ్జెంబర్గ్ దేశం అధికారికంగా ఆ దేశంలో ప్రజా ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ప్రజా రవాణా వ్యవస్థ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా
గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకుంది. అంటే సింపుల్ ఏం చేస్తే ఉచితంగా ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఆ దేశంలో ఉన్న కార్లు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, వీటిపైన ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలకి వేయాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఫ్రీ, ఉచితం అని చెప్తే ప్రజలని ఆకర్షించవచ్చు అని చెప్పేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఎవరు కూడా ఇక మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానివ్వండి ఎందులోనైనా ట్రావెల్ చేయండి, ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన లేదు, మీరు ఎక్కడైనా ఎక్కండి, ఎక్కడైనా దిగండి. అలా చెప్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జనాలు నా ఓన్ వెహికల్ తీసుకుంటే ఖర్చుతో కూడుకున్న పని, సో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి వాడుకుంటారని చెప్పేసి లగ్జంబర్గ్ ముందుకు వచ్చింది. ఇప్పుడు చూడండి ఢిల్లీలో కాలుష్యం విషయంలో ఎన్ని విధానాలు తీసుకొస్తున్నాయి ప్రభుత్వం అంటే ఈరోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ పరిసర ప్రాంతంలో చేమ్స్ఫర్డ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ అంటే సింపుల్గా ఏంటి, మనం ఏదైతే కార్లు కానీ టూ వీలర్ కానీ తీసుకపోతే మధ్యలో పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి ఆగుతూ ఉంటాం, పాయింట్స్ ఉంటాయి కొన్ని. సేమ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ నడిపే వారికి ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటారు కదా, మొబైల్ ఛార్జింగ్ చేసుకున్నట్టే అలా బయటి ప్రాంతాల్లో కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి అని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థతో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక సంస్థతో ప్రారంభించబడింది. సింపుల్ చెప్పాలంటే కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ గారు వీటిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఇంకొక ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు, రేజ్ అనే ఒక ఇనిషియేటివ్. దాని యాక్రోనిమ్ ఏంటో ఇప్పుడు చెప్తాను. బట్ రేజ్ ఇనిషియేటివ్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ కలుషితమైన వాతావరణం మొత్తం శుభ్రం చేయాలి, అలా ఎఫిషియన్సీ అండ్ మనకు కావాల్సిన శానిటైజేషన్ పరిస్థితులు అన్నీ కూడా చేయాలి అని చెప్పేసి ఒక రేజ్ ఇనిషియేటివ్ని ప్రారంభించారు. ఆ రేజ్ ఇనిషియేటివ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఆర్ అంటే రెట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్, ఎయిర్కి సంబంధించి గాలికి సంబంధించి రెట్రోఫిట్ చేయాలి, మనం మళ్ళీ పరిశుభ్రం చేయాలి. అందుకోసము టు ఇంప్రూవ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ, పరిశుభ్రత మరియు ఎఫిషియన్సీ మరియు సేఫ్టీ ఆధారంగా రేజ్ అనే ఒక యాక్రోనిమ్తో ఈరోజు ఒక ఇనిషియేటివ్ కూడా ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించిందంటే ఎగ్జామ్లో అడుగుతారు. రేజ్ అనే ఇనిషియేటివ్ని ఇటీవల కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి, ఇక్కడ కూడా గుర్తుంచుకోండి, కేంద్ర సహాయ మంత్రి అంటున్నాను. కొన్ని మినిస్ట్రీస్ ఏంటంటే సహాయ మంత్రిత్వ శాఖ హోదాలోనే ఉంటాయి, కానీ స్వతంత్రంగా పనిచేస్తే వాటిపైన ఎవరు కూడా ఉండరు. అలా ఎగ్జాంపుల్ చూడండి, కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటాము, కానీ కొన్ని మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. కొన్ని సహాయ మంత్రి హోదాలో ఉన్న కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ ఈ మినిస్ట్రీ కానివ్వండి, లేకపోతే మనకి పర్యావరణ శాఖ మంత్రి గారు కానివ్వండి, లేదంటే మనకు పర్యాటక శాఖ మంత్రి కానివ్వండి, ఇవన్నీ స్వతంత్ర హోదాలో ఉన్న సహాయ మంత్రి హోదాలో ఉంటాయి. సో ఈ రకం కూడా అవేంటంటే మీకు రిమైనింగ్ పార్ట్లు తెలుస్తూ ఉంటాయి. సో ఈ రేజ్ అనే ఇనిషియేటివ్ని ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రాజ్ కుమార్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. సో రేజ్ యొక్క యాక్రోనిమ్ చూసుకోండి, రెట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ టు ఇంప్రూవ్ ఇండోర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇక జోరం మెగా ఫుడ్ పార్క్, మోస్ట్ ఇంపార్టెంట్, కోలాసిబ్ డిస్టిక్ అనేది ఉంటుంది మిజోరాంలో. మిజోరం ఈశాన్య రాష్ట్రం, కోలాసిబ్ అనే డిస్టిక్లో ఒక సింపుల్ చెప్పాలంటే కమాంగ్ అనే ఒక విలేజ్లో ఈరోజు కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ మంత్రి, సింపుల్ చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ప్రస్తుతం ఎవరున్నారు, ఒక మహిళ ఉన్నారు, హర్సిమ్రత్ కౌర్ బాదల్. సో ఈ మంత్రి గారు ఇటీవల మిజోరాంలో అత్యంత పెద్ద ఒక మెగా ఫుడ్ పార్క్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే దాదాపు 55 ఎకరాలు ఉంటుంది. 55 ఎకరాల స్థలంలో 75 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద ఫుడ్ పార్క్ని ప్రారంభించింది. అలా భారతదేశంలోని ఇది మొట్టమొదటి చర్య. సింపుల్ చెప్పాలంటే ఈ మెగా ఫుడ్ పార్క్ యొక్క జోరం మెగా ఫుడ్ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫుడ్ పార్క్లోనే ఫార్మర్స్, ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేసేవాళ్ళు ఏదైతే ఉంటుందో ఫుడ్కి సంబంధించి కానివ్వండి, ఆహార పదార్థాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ ప్రాసెసింగ్ చేసేవాళ్ళు మరియు
దీన్ని వ్యాపారం చేసేవాళ్ళు, రిటైలర్స్, వీళ్ళందరూ కూడా ఒకే స్థానంలో వీరికి సంబంధించి మార్కెటింగ్ విధానాన్ని రూపొందించుకునేటట్టు అందరినీ టార్గెట్ చేసేలా ఒక అంశము కెమాంగ్ అనే ఒక విలేజ్లో వార్తలకు వచ్చింది. కెమరాంగ్ అనే ఒక విలేజ్ మిజోరాంలో అమల్లోకి వచ్చింది. సో కేంద్ర ఆహార శాఖ మంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాలు కల్పించబడతాయి. 5,000 జాబ్స్, ఈ ఫుడ్ పార్క్ వల్ల 5,000 జాబ్స్ కల్పించబడతాయి మరియు 25,000 మంది ఫార్మర్స్కి చేయూతనిచ్చిన పథకంగా అవుతుంది. జోరం ఫుడ్ పార్క్ ఏ రాష్ట్రంలో ఇటీవల కేంద్ర శాఖ మంత్రి గారు ప్రారంభించడం జరిగిందంటారు? మిజోరం. ఏ డిస్టిక్ అంటారు? కోలాసిబ్. కెమరాంగ్ విలేజ్లో 50 ఎకరాల స్థలంలో 75 కోట్ల రూపాయలతో ఒకే ప్లేస్లో ప్రాసెసింగ్ అయిపోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు, రిటైలింగ్ జరగాలి, మార్కెట్ జరగాలి, మరియు అగ్రికల్చర్ ఫార్మర్స్ వీటి ఫుడ్గా ఎవరైతే పండిస్తారో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇంట్రాక్ట్ అయ్యే, సింపుల్ చెప్పాలంటే ఒక జంక్షన్ అనుకోవచ్చు దీన్ని. అలా జోరం మెగా ఫుడ్ పార్క్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అంటున్నాను. ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలుపుకొని చేసేది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇందాక మీకు చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏ రకంగా ఉంటుందంటే మెగా ఫుడ్ పార్క్ మోడల్ ఎలా ఉంటుందంటే ఫార్మర్స్, ఇందాక చెప్పాను నేను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చేసేసి ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్, ఫస్ట్ ఫీల్డ్ కలెక్షన్ సెంటర్స్, ఆ ఫీల్డ్లో ఉండే కలెక్షన్ తీసుకొస్తారు ఫార్మర్స్ అన్ని కూడా. దాని తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వీటి నుండి వాటికి సంబంధించిన ఫుడ్ని వాళ్ళు తీసేసుకుంటారు, దాన్ని ప్రాసెస్ చేస్తారు, తర్వాత రీటైల్ మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో జోరం ఫుడ్ పార్క్ ఇదంతా కూడా అనాలిసిస్ అవసరం. మెయిన్స్లో అడుగుతారు దీనికి సంబంధించి. మెయిన్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇది ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. ఏంటంటే దీనికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఏ రకంగా ఉంటుంది అనలైజ్ చేయండి అది అని చెప్పేసి అడుగుతారు. సో ఇలా మిజోరం రాష్ట్రంలోనే ప్రారంభమైనా కూడా అస్సాము, సిక్కిం, ఆల్రెడీ సిక్కిం రాష్ట్రము ఆర్గానిక్ స్టేట్ అయిపోయింది. ఆర్గానిక్ స్టేట్ అంటే టోటల్గా కూడా కెమికల్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉండదు. సింపుల్ చెప్పాలంటే ప్లాస్టిక్ కానీ ఏది వాడరు. అలా భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం బెనిఫిట్ అవుతుంది, అస్సాం బెనిఫిట్ అవుతుంది. వీటన్నిటిని టార్గెట్ చేస్తూ ఒక హబ్గా మిజోరం ప్రాంతంలో ఈ యొక్క ఫుడ్ పార్క్ అనేది వచ్చింది. జోరం మెగా ఫుడ్ పార్క్ ఏ రాష్ట్రంలో వచ్చింది? భారతదేశంలో మొట్టమొదటి ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఒకటి ఈరోజు వార్తల్లో ఉంది. ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. అండ్ ఇంకోటి చూసుకోండి, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అది సహాయ మంత్రి హోదాలోనే ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు ఉన్నారు. కిరణ్ రిజిజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వారు ఇటీవల యునిసెఫ్తో ఒప్పందం జరిగింది ఒకటి. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ వేదికగా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది యునిసెఫ్ సంస్థ. సో హెడ్ క్వార్టర్ల గురించి ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతారు. యునిసెఫ్ సంస్థతో ఒప్పందం జరిగింది. ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఆదుకోవడానికి చేసింది. అందులో భాగంగా యూత్ కనీసం 1 కోటి మంది యువతని, 1 కోటి మంది యువతని మొబిలైజ్ చేసి వారిని వాలంటీర్లుగా మార్చాలి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసుకున్న సెల్ఫ్ రిలయంట్ ఇండియా పథకాన్ని దేశంలో అద్భుతంగా అమలు చేయడానికి వాలంటీర్లుగా కనీసం 1 కోటి మంది యువతని మనం ట్రైనప్ చేయాలి, మొబిలైజ్ చేయాలి, 1 కోటి మందికి ఈ పథకాన్ని అమలు చేయాలి అని సింపుల్గా చెప్పడం జరిగింది. అలా ఇటీవల ఏ రెండింటి మధ్యలో ఒప్పందం జరిగిందంటే ఒకటి మంత్రిత్వ శాఖ, ఒకటి యూనిసెఫ్ సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, క్రీడా శాఖ మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు మరియు యూనిసెఫ్కి సంబంధించి ఒప్పందం జరిగింది. ఇది ఒకటి కూడా మనకి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ స్పేస్ ఎక్స్ అనాసిస్ 1. సింపుల్ చెప్పాలంటే ఇది సౌత్ కొరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు ఎందుకు నిలిచింది క్రితం క్లాస్లో చూసాము. కరోనా కాలంలో కూడా ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికలు అద్భుతంగా నిర్వహించింది. సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్కులతో కరోనా సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించిన దేశం సౌత్ కొరియా రాజధాని సియోల్. ఇటీవల సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో ఒక బబుల్ విషయంలో గొడవలు జరిగినాయి. కొంతమంది బెలూన్స్ని, వివాదాస్పద పూరితమైన బెలూన్స్ని నార్త్ కొరియాకి విడుదల చేశారని. బట్ సౌత్ కొరియా యొక్క ప్రాబ్లం ఏంటంటే రాజధాని సియోల్ నార్త్ కొరియాకి దగ్గరగా ఉంటుంది. సో అదంతా మనకు మిస్లేనియస్, అది క్రితం క్లాస్లో చూసాము. బట్ ఈరోజు సౌత్ కొరియాకి సంబంధించి ఒక మిలిటరీ శాటిలైట్ వార్తలు నిలిచింది. అది అనాసిస్ 2.
అనాసిస్ 2 అనే ఒక మిలిటరీ శాటిలైట్ని సౌత్ కొరియా లాంచ్ చేసింది. కంట్రీస్ ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ అంటే ఏంటంటే రక్షణ రంగంలో ఉపయోగపడే ఒక శాటిలైట్. రక్షణ రంగంపై నిఘా వేయడము, మన బార్డర్కి సంబంధించి వాళ్ళ బార్డర్కి సంబంధించి సరిహద్దులపైన పర్యవేక్షణ చేయడము, అందులోనూ సరిహద్దును పంచుకుంటున్న నార్త్ కొరియా డేంజరస్ దేశము, దానిపైన పర్యవేక్షణ చేయడం కానివ్వండి, సౌత్ కొరియాకి సంబంధించి ఒక మిలిటరీ శాటిలైట్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. సో దీనికి సంబంధించి ఇందాకే చెప్పాను మీకు ఒక అంశం, యూఏఈకి సంబంధించి హోప్ ఆర్బిటార్ని తీసుకుపోవడానికి ఒక రాకెట్ వార్తల్లో నిలిచింది అని. అప్పుడు నేను H2 అని చెప్పాను ఒక రాకెట్ గురించి. ఈ రోజున దీనికి సంబంధించిన రాకెట్ ఏంటంటే, ఇందులో ఉండే అనాసిస్ 2 అనే పేలోడ్ ఏదైతే ఉంటుందో ఆ పేలోడ్ శాటిలైట్ తీసుకుపోవడానికి రాకెట్ మాత్రము సౌత్ కొరియాది కాదు. ఇది రాకెట్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయాణించేది. ఫాల్కన్ 9 మనం క్రితం కూడా చూసాము. ఫాల్కన్ 9 రాకెట్ ఇటీవల రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. ఏ అంశంలో? మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ రాకెట్ మానవ సహితంగా ప్రయాణించింది, అంతరిక్షంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది ఫాల్కన్ 9 అని చెప్పేసి చూసాము. అలా ఫాల్కన్ 9 మనకి బాబ్ బెహంకన్, డో హార్లీ అనే ఇద్దరు వ్యోమగాములను తీసుకుపోయింది అమెరికాకు సంబంధించి. అలా స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన రాకెట్ ఇది. స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికాలో పనిచేస్తుంది. దీని యొక్క అధినేత ఫౌండరు ఎలాన్ మస్క్, చాలా కీలకమైన వ్యక్తి. ఇటీవల బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో కూడా తను వార్తలు ఎలా నిలిచాడంటే, ముఖేష్ అంబానీ తన స్థానాన్ని ముందుగా వచ్చాడు, తనకంటే ముందుగా ముఖేష్ అంబానీ నిలిచాడని రెండవసారి బ్లూంబర్గ్ నివేదిక గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. ఓకే, ఎలాన్ మస్క్ గొప్ప వ్యక్తి, చాలా పరిశోధనలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ అనాసిస్ 2 అనే ఒక సౌత్ కొరియా రాకెట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. మిలిటరీ శాటిలైట్, ఇటీవల వార్తలు నిలిచిన మిలిటరీ శాటిలైట్ అనాసిస్ 2 ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశం నుండి లాంచ్ చేశారు, అమెరికా నుండి, ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు, ఆ రాకెట్ తయారు చేసిన సంస్థ ఏంటి, ఇంతే సరిపోతుంది, స్పేస్ ఎక్స్ కంపెనీ. సో ఇదొకటి మనకి ఈరోజు వార్తల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర మనకు తెలుసు. అమర్నాథ్ యాత్ర అనేది సంవత్సరంలో ఒకసారి జరుగుతూ ఉంటుంది. దట్టు ఒక అడ్వెంచరస్ అండ్ డేంజరస్ యాత్ర, చాలా వరకు కష్టపూరితమైన యాత్ర. కొంతమంది నడవలేక గుర్రాలపైన అట్లా ఒక జంతువులపైన కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది కొంత దూరము. సో అలాంటి ఒక యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని చెప్పేసి హిందువుల్లో చాలామంది భావిస్తారు. అలాంటి అమర్నాథ్ యాత్ర మంచు కొండల మధ్యలో మంచులింగం దర్శించడం జరుగుతుంది, మంచులింగమే. సో అలాంటి అమర్నాథ్ యాత్ర ఈరోజు వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించి జీసీ ముర్ము గారు కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. జీసీ ముర్ము ఎవరు అంటే, జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఆర్టికల్ 370 తీయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2019లో ఆగస్టులో తీసేయడం జరిగింది. అంటే రాష్ట్ర హోదా పోయింది. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడుకొని ఉంది జమ్మూ కాశ్మీర్. ఒకటి అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్. సో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరుంటారు? కేంద్ర ప్రభుత్వం నుండి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము గారు. అందులోనూ అమర్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ ఈ రోజున ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదేంటంటే, ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రని రద్దు చేస్తున్నాము, భక్తులు ఎవరికీ అవకాశం లేదు. ఎందుకు? కోవిడ్ కారణంగా. అందులోనూ చూడండి, చల్లని ప్రదేశాల్లో వైరస్ యొక్క లైఫ్ స్పాన్, దాని యొక్క సర్వైవల్ అనేది పెరుగుతుందని చాలా నివేదికలు చెప్తున్నాయి. అధికారికంగా ఏం లేదు, కానీ నివేదికలు చెప్తున్నాయి. ఏసీ ఉండే ప్రాంతంలో వైరస్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుంది, గాల్లో ఎక్కువసేపు ఉంటుంది అని చెప్పేసి. అలాంటి మంచు కొండల మధ్యలో దర్శనం చేసుకునే అమర్నాథ్ యాత్రని ఈరోజు ప్రస్తుతం ఉన్న COVID-19 కారణంగా రద్దు చేస్తున్నాము అని చెప్పేసి జీసీ ముర్ము గారు కీలక ప్రకటన చేశారు. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం లేనట్టే ఇక. సో అన్నీ రద్దు అవుతున్నాయి. చూడండి, అంబుబాచి మేళా అస్సాంలో రద్దు. అమర్నాథ్ యాత్ర ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రద్దు. మరియు కన్వర్ యాత్ర ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, భక్తులు ఎక్కువ పోతారు. ఆ కున్వర్ యాత్ర కానివ్వండి, కన్వర్ యాత్ర అంటాము. మరియు దాంతోపాటు పూరి జగన్నాథ రథయాత్ర పైన ఇటీవల కాలం చూసాం ఆంక్షలు. తెలంగాణ విషయాన్ని చూస్తే బోనాలు కానివ్వండి,
శాకంబరి ఉత్సవాలు కానివ్వండి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్క కరోనా ప్రభావం మెయిన్స్లో అడిగితే ఎలా అడుగుతారంటే కరోనా ప్రభావం యాత్రలపైన, జాతరలపైన, పండుగలపైన ఎలా పడింది రాయండి అని అడగవచ్చు, చెప్పలేం సొసైటీలో భాగంగా. సో ఇదొకటి మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. రాజస్థాన్ మనం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. రాజస్థాన్ రాజకీయ సంక్షోభమని, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం స్పీకర్ వ్యవస్థలో జోక్యం చేసుకోవడము, స్పీకర్ తన నిర్ణయాన్ని 24వ తేదీ జూలై వరకల్లా చెప్పకూడదు ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో ఉంది అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈరోజు రాజస్థాన్ ప్రభుత్వము ఒక కీలక పథకాన్ని, ఒక పథకాన్ని ప్రారంభించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కదా, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏం పథకం, పథకం పేరు ఏంటంటే వన్ స్టాప్ షాప్. వన్ స్టాప్ షాప్ అనే పేరుతో ఇటీవల ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు పెంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు? రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ ఆధారంగా పరిశ్రమలకి కావలసిన సులభతరమైన అనుమతులన్నింటినీ కూడా ఇవ్వడం. సింపుల్ చెప్పాలంటే ఈరోజు దేశంలో ఎవరైనా సరే ఒక పరిశ్రమను పెట్టాలి, చిన్న పరిశ్రమను పెట్టాలి, మధ్య తరహా పరిశ్రమ పెట్టాలి, పెద్ద పరిశ్రమ పెట్టాలి అంటే విపరీతమైన అనుమతులు కావాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అని, అలా ఒక్కొక్క పరిశ్రమ నుండి, సింపుల్ పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి రావాలి. ఇవన్నీ అనుమతులకి చాలా సమయం పట్టేసరికి చాలామంది పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారంటే సింపుల్ చెప్పాలంటే ఇంత టైంలో మనం ఇదంతా అవసరమా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలకు పోతారు. అలా ఒక్కొక్క రాష్ట్రం ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి, అనుమతులను సులభతరం చేయడానికి కీలకమైన పథకాలను ప్రవేశపెడతాయి. అలా ఈరోజు పరిశ్రమలకి కావలసిన అన్ని అనుమతులను సులభంగా ఒకే పద్ధతి ద్వారా, ఒకే వ్యవస్థ ద్వారా ఇవ్వడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, పెట్టుబడులను పెంచడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. అదే వన్ స్టాప్ షాప్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలోని టిఎస్ ఐపాస్తో పోల్చవచ్చు. టిఎస్ ఐపాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. టిఎస్ ఐపాస్ పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఒకే వ్యవస్థ నుండి వస్తాయి. అలా ఎవరైనా కూడా పరిశ్రమలు సులభంగా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. ఈ విధంగా సేమ్ దీన్ని కంపేర్ చేయొచ్చు. సో రాజస్థాన్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడము, కొత్త స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించడం కోసము, అనుమతులు సులభతరం చేయడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఒకటి వన్ స్టాప్ షాప్ అనే ఒక పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఇలా రాజస్థాన్ ఈరోజు వార్తలు నిలిచింది. నెక్స్ట్ టాపిక్, బ్లాక్ రాక్ అనే ఒక మాల్వేర్. బ్లాక్ రాక్ అనే మాల్వేర్ ఈ రోజున వార్తల్లో నిలిచింది. బ్లాక్ రాక్. సో ఇది మాల్వేర్ అంటున్నాను, సింపుల్గా చెప్పాలంటే ఒక వైరస్. ఇది వైరస్. సో మనం చూస్తూ ఉంటాం సిస్టంలో ట్రోజన్ హార్స్ అని, న్యూ ఫోల్డర్ వైరస్ అని రకరకాల వైరస్లు ఉంటాయి. సో వైరస్ ఏం చేస్తుంది, మన సిస్టంలో ఉన్న డేటాని కాపీ చేయడం కానివ్వండి, ఓపెన్ కాకుండా చేయడం కానీ చేస్తుంది. సేమ్ ఈరోజు ఆండ్రాయిడ్ వ్యవస్థ అనేది మనం ప్రతిరోజు చూస్తున్న మొబైల్ ఫోన్లో కానివ్వండి, సిస్టమ్స్లో కానివ్వండి, టీవీస్లో కానివ్వండి, అలాంటి ఆండ్రాయిడ్ నెట్వర్కింగ్ కింద పనిచేసే ఏవైతే యాప్స్ ఉంటాయో, ఆండ్రాయిడ్లో ఓపెన్ చేసే యాప్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 337 యాప్లకు సంబంధించిన డేటాని థెఫ్ట్ చేయడం, దొంగతనం చేయడం కానివ్వండి, లేదంటే డేటాని కాపీ చేయడం కానివ్వండి, ఓపెన్ అవ్వకుండా చేయడం కానివ్వండి, ఇలా ఒక వైరస్ ఆండ్రాయిడ్కి సంబంధించి ఈ రోజున వార్తలు నిలిచింది. అదే బ్లాక్ రాక్ మాల్వేర్ ఈ రోజున వార్తలు నిలిచింది. చాలా వరకు జీమెయిల్, ఫేస్బుక్ లాంటి వాటిపైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అని చూపిస్తుంది. సో ఈ రకంగా బ్లాక్ రాక్ వైరస్ లేకపోతే బ్లాక్ రాక్ అనే మాల్వేర్ ఇటీవల వార్తలు నిలిచింది. అది ఏ వ్యవస్థకు సంబంధించి ఏ సాఫ్ట్వేర్ని టార్గెట్ చేసింది అంటే ఆండ్రాయిడ్. నెక్స్ట్ ఈరోజు అస్సాంకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అస్సాంలో ఒక జైలు ఉంటుంది. అస్సాంలో గౌహతి సెంట్రల్ జైలులో ఈరోజు ఒక వార్త నిలిచింది. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే
అస్సాం సెంట్రల్ జైలు, సింపుల్ గౌహతి సెంట్రల్ జైల్లో ఒక వార్డుని కరోనా లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్గా మారుస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింపుల్ చెప్పాలంటే ఇటీవల అస్సాంలోని గౌహతి సెంట్రల్ జైల్లో 2 ఖైదీలకి వైరస్ సోకింది. వైరస్ బారిన పడ్డ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా తప్పించుకోవడం జరిగింది. ఇదంతా జరిగింది. వారి నుండి కొంతమందికి వైరస్ ట్రాన్స్మిషన్ అని జరిగింది, వైరస్ వ్యాప్తి చెందింది. ఈ రకంగా ఈ సెంట్రల్ జైల్లోని ఒక వార్డు మొత్తంలో కూడా చాలామంది ఖైదీలు దీని బారిన పడ్డారు. వారందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక వార్డు మొత్తాన్ని కూడా కోవిడ్ కేర్గా మార్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం ఈ గౌహతి సెంట్రల్ జైల్లో ఉన్న కీలక ఖైదీ ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పైన అస్సాంలో చాలా ఘర్షణలు జరిగినాయి. అందులో ఒక కీలక నాయకుడు అఖిల్ గొగోయ్ కూడా ఇందులో ఉన్నాడు, అఖిల్ గొగోయ్. సో ఈ రకంగా ఇతనికి కూడా ఈ రోజుల్లో కరోనా సోకడం జరిగింది, తనకు కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఈ రకంగా అస్సాం సెంట్రల్ జైల్లోని గౌహతి, సింపుల్ చెప్పాలంటే గౌహతి సెంట్రల్ జైల్లోని ఒక వార్డుని ఒక కోవిడ్ కేర్గా మారుస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. సో ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. 71వ వన మహోత్సవం, సింపుల్ చెప్పాలంటే వన మహోత్సవం జగనన్న పచ్చతోరణం పేరిట ప్రారంభమైంది. జగనన్న పచ్చతోరణం. ఈ సంవత్సరం 20 కోట్ల మొక్కలు నాటాలి, నాటిన మొక్కలను కనీసం 80% కాపాడాలి, సో వాటికి బార్డర్ ట్రీ గార్డ్స్ పెట్టాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం. ఈ రకంగా జగనన్న పచ్చతోరణం కింద ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇటీవల మనం క్రితం క్లాస్లో కూడా ఈరోజు వార్తలు 2 అంశాలు చర్చించుకున్నాము. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది అని చెప్పేసి గడిచిన వారంలో మనం ఫుల్ లెంత్ క్లాస్ చెప్పుకున్నాం. అమూల్ సంస్థ ఎక్కడిది, దానికి సంబంధించి ఎందుకు అది ప్రఖ్యాతిగాంచింది, ఎవరిని ఆదుకుంటుంది, దీనివల్ల ఎవరు లబ్ధి చెందుతారని అది చర్చించాము. అండ్ ఈరోజు వార్తల నుంచి ఇంకొక అంశం ఏంటంటే పెసెక్స్ నావికా విన్యాసానికి సంబంధించి కూడా మనం క్రితం క్లాస్లోనే జరగబోతుందని చెప్పాను. అలా ఇండియా యుఎస్కి సంబంధించి నావికా దళ విన్యాసాలు జరగబోతున్నాయని మనం క్రితం క్లాస్లో చర్చించుకోవడం కూడా జరిగింది. సో అవి అందుకే ఈరోజు స్కిప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఇంకా వార్తల్లో అంటే తెలంగాణ అంశాలకు వస్తే ఐటీ టవర్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఐటీ టవర్ని ప్రారంభించారు. అలా స్టార్టప్ కంపెనీలు ఎవరైతే ప్రారంభిస్తారో చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు అదొక మంచి ప్రదేశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటీవల ఓపెన్ అయిన ఐటీ టవర్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించిందంటే కరీంనగర్. సో ఈ కరోనా కాలంలో స్టార్టప్ కంపెనీలకు కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి మనకి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున మనకి వార్తలో నిలిచిన అంశాల్లో సునీల్ కుమార్ సింగ్ ఇతను ఎవరు అంటే బీజేపీ ఎమ్మెల్సీ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న రాజకీయ నాయకుడు, క్రియాశీలకంగా ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. ఇతను ఈ రోజున కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. కరోనా బారిన చూడండి, రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి చాలామంది చనిపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి టీఎంసీ నాయకుడు మనం ఇటీవల తమోనాష్ ఘోష్ చనిపోయాడని నేర్చుకున్నాము. డిఎంకేకి సంబంధించి రాజకీయ నాయకుడు తమిళనాడుకు సంబంధించి అంబజగన్, ఈ రోజున బీహార్కి సంబంధించి సునీల్ కుమార్ సింగ్ ఇతను వార్తల్లో నిలిచాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము, వార్తల్లో నిలిచిన వ్యక్తి ప్రవీణ్ సిద్ధార్థ గారు వార్తల్లో నిలిచారు. ఎందుకు వార్తలు నిలిచారంటే ఈ రోజున ఇతను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి పిఎస్గా నియమితులయ్యారు. రామ్నాథ్ కోవింద్. సో మన భారతదేశానికి ప్రథమ పౌరుడు, త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి. ఆర్టికల్ 52 ఆధారంగా రాష్ట్రపతి ఉంటాడు మన దేశానికి. సో రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు, తనకు పిఎస్గా ఈరోజు ప్రవీణ్ సిద్ధార్థ గారు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఉన్నారు. ఇక రానున్న కాలంలో పిఎస్గా తన యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉంది. అదొకటి. అండ్ ఇంకొక అంశాన్ని కూడా మీకు మర్చిపోవడం జరిగింది, ఇందాక కరోనా అని చెప్పాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకి సంబంధించిన అవగాహన కల్పించడానికి
భారతీయులు ఎవరైతే ఉంటారో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి అవగాహన కల్పించడానికి మాస్కుల పైన అవగాహన కల్పించడము మరియు సోషల్ డిస్టాన్సింగ్ లేదా ఫిజికల్ డిస్టాన్సింగ్ ఎలా ఉండాలి, కరోనా బారిన పడకుండా ఏమేం చేయాలి అని చెప్పేసి టోటల్ దేశమంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ దిగ్గజాలు ఏవైతే ఉంటాయో ఒక సామాజిక పథకాల్లో భాగంగా సామాజిక అంశాలపైన వారికి కూడా బాధ్యత చూపించే విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రోజున పంజాబ్ నేషనల్ బ్యాంకు కరోనాకి సంబంధించిన అవగాహన సదస్సులు నిర్వహించబడుతుంది. దాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ప్రారంభించడం జరిగింది. ఇదొకటి కూడా మనకు వార్తల్లో నిలిచిన అంశం ఈరోజు. అండ్ నెక్స్ట్ ఈరోజు సూరజ్ కడే మర్దా నహీ అనే ఒక పుస్తకం ఉంటుంది. సూరజ్ ఖడే మర్దా నహీ అంటే మీనింగ్ ఏంటి? సన్ నెవర్ డైస్. సన్ నెవర్ డైస్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తల్లో నిలిచింది. సూరజ్ కడే మర్దా నహీ. ఈ పుస్తకం ఎవరి ఇతివృత్తంగా సాగింది అంటే ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఉద్దమ్ సింగ్ ఒక నాయకుడు, పంజాబ్ ప్రాంతంలో ఒక సోల్జర్, సింపుల్ చెప్పాలంటే తన అంశాల ఆధారంగా రాసిన ఒక పుస్తకం సూరజ్ కడే మర్దా నహీ. ఎవరి గురించి అని అడిగారు? ఉద్దమ్ సింగ్ అని గుర్తుంచుకోండి. ఈ పుస్తకాన్ని రాసింది బల్దేవ్ సింగ్ సడక్నామా. బల్దేవ్ సింగ్ సడక్నామా అనే ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశారు. బల్దేవ్ సింగ్ సడక్నామా. సో ఈ రకంగా తను ఈరోజు వార్తలు ఇచ్చారు. తను బల్దేవ్ సింగ్ సడక్నామా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రాజ్యసభకి సంబంధించి కొంతమంది వార్తల్లో నిలిచారు. ఇటీవల రాజ్యసభ సభ్యులకు సంబంధించి 61 మంది ఎన్నిక కావడం జరిగింది. రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ 80 ఆర్టికల్ 80 ఏదైతే ఉంటుందో రాజ్యసభకి సంబంధించి ఎన్నిక కానివ్వండి, అర్హతల గురించి కానివ్వండి అన్నీ ఉంటాయి. రాజ్యసభ, భారతదేశంలో రాజ్యసభ ఒకటి ఉండాలి. బైకామరలిజం విధానం అంటే ద్విసభ విధానంలో లోక్సభ, రాజ్యసభ. అందులో ఇటీవల ప్రతి 2 ఏళ్లకోసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి కదా, అందులో ఇటీవల 61 మంది గెలుచుకున్నారు. అందులో 45 మంది ప్రమాణ స్వీకారం ఈరోజు రాజ్యసభలో చేయబోతున్నారు. అలా అంశం నిలిచింది. సో షెడ్యూల్ 3లో అన్ని ప్రమాణ స్వీకారాల గురించి కూడా ఉంటుంది. ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ ఇక రిమైనింగ్ ప్యాసెక్స్ కానివ్వండి, ఇవే అంశాలున్నా కూడా మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ క్రితం క్లాస్లో చూశాను. మన గడిచిన 2-3 డేస్ బ్యాక్ ప్యాసెక్స్ గురించి మరియు ఒక 15 డేస్ బ్యాక్ అమూల్ సంస్థ గురించి మనం చెప్పడం జరిగింది. అదొకటి కూడా ఈరోజు చూడండి సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 రాజధానులకు సంబంధించిన అంశం పైన ఇటీవల ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలక నాయకులు గవర్నర్కి విశ్వభూషణ్ గారికి కొన్ని లేఖలు కూడా రాస్తున్నారు. 3 రాజధానులకు సంబంధించిన నిర్ణయాన్ని మీరు తీసుకోకండి, ఎందుకంటే 3 రాజధానులు ప్రజలకి ఆమోదయోగ్యం కాదు, 2 సార్లు మండలి తిరస్కరించిన బిల్లును మీరు చేయకండి అని చెప్పేసి కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు చెప్పడం జరిగింది. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక వ్యక్తిని అక్కడ చెప్పాను, కన్సిడర్ చేసుకోండి. అమర్నాథ్ యాత్రకు సంబంధించి గిరీష్ చంద్ర ముమ్రు, తను కూడా ఈరోజు మనకి వార్తలు నిలిచిన లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి, తనను కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక రిమైనింగ్ చిన్న మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉన్నా కూడా రేపటి క్లాస్లో మనం చర్చించుకుందాము. సో మిస్ అయిన అంశాల గురించి ఏమి టెన్షన్ అవ్వకండి. ఏదైనా 1-2 చిన్న ఇంపార్టెన్స్ కానివి మాత్రం మిస్ అవుతే రేపు ఖచ్చితంగా మళ్ళీ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.